అన్నాడు. అవును, అదే సెటిల్ లెక్క తేలకుండా అఫీషియల్ గా ఏం ప్రకటించకుండా ముందు పొత్తు ఓకే అని చెప్పి ప్రకటన చేసేసారు కదా, అంత హడావుడి ఎందుకు అని. వాళ్ళు అడిగింది ఇస్తానికి ఈయన సిద్ధపడ్డాడు కదా. వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేశారు. పొత్తు పెట్టుకుంటే ఎన్ని వస్తాయి, పొత్తు పెట్టుకోపోతే ఎన్ని వస్తాయి. పొత్తు పెట్టుకోకుంటే 0 అని తేలింది. పొత్తు పెట్టుకుంటే ఓ 4-5 దాకా వస్తాయని తేలింది. పార్లమెంట్ గాని అసెంబ్లీలో ఒక 5-6 దాకా వస్తాయని తేలింది. దాన్ని అట్టయితే కనుక ఇంకో 4 వేసి అడిగారు. ఈయన ఓకే అన్నాడు. సరే, ఆ సీట్ల పరంగా ఇక్కడ కూర్చుని ఆయన ఏం చెప్తారు, గుంటూరులో బాగుంటుందా, తెనాల్లో బాగుంటుందా, ఇవన్నీ ఎక్కడిగా చూసుకోండి అన్నారు. కాకపోతే అక్కడ ఫెయిల్ అలా ఏంటంటే ఆ చర్చలప్పుడన్నా లోకల్ లీడర్లను కాకుండా ఢిల్లీ పెద్దలు వచ్చి కూర్చునేటప్పటికి చంద్రబాబు తనకున్న టాక్టిక్స్ తో మీరు తీసేసుకోండి అని ఒక కాగితం ఇచ్చి పంపించారు వాళ్ళకి. చక్రం తిప్పారా ఆయన ఇక్కడ కూడా. ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకులు ఏమి పై చేయి అవ్వట్లేదు, అదే దెబ్బ కొట్టింది అక్కడ. ఇంకా అవ్వదు. పవన్ కళ్యాణ్ గారికి పదవి అవసరం, గెలుపు అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఈ పొత్తును చూసి ఆయన కూడా నేను ఎలాగైనా గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం అడుగుతున్నారని. పవర్తో అనే కాన్సెప్ట్ కాదు ఆయనకి. ఇప్పటికి కూడా జగన్ గద్దె దించడం అనేది ప్రధాన అంశం. జగన్ గద్దె దించడం అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో తనకి వాటా ఉంటుంది అన్నట్టు. అది ఆయన ప్లాన్. అంటే వ్యక్తిగతంగా ఆయన మనం మాట్లాడిన మాట, నేను గెలవాలనుకుంటున్నాను, నన్ను గెలిపించండి, ఫస్ట్ టైం అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పటి వరకు ఏం అడగలేదు అని మాట్లాడి. నాకు ఈ దృశ్యం సినిమా చూసిన తర్వాత ఇట్లాంటి జరుగుతాయా సస్తాయా ఊరకనే అనుకున్నాం. కానీ ఈ దఫా మన రాజకీయాలు చూసాక ఈ దృశ్యం సినిమా పదే గుర్తుకొస్తుంది. మనకు దృశ్యం చూపిస్తున్నారా? ఇప్పుడు నాకు తెలిసి 2019 ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించండి, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి జనసేనకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. నన్ను గెలిపించండి అని చెప్పారు. ఆ మధ్యన ఆవిర్భావం